సినర్జీస్ ఎంప్లాయీస్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్మికు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఏ ఉద్యమం చేసినా 4 రోజులు 5 రోజులే ఉంటారు, తర్వాత నీరు కారిపోతుంటుంది. కానీ ఈరోజు ఇన్ని వందల మంది రోడ్డెక్కి కనీసం కంటిన్యూగా 50 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ, ఇప్పుడే చెప్పారు రమణ గారు, మన జగన్ గారు ఏమని, మీ కష్టంతో ఏదైతే కార్మికుల కష్టంతో 100 కోట్లు సంపాదించిన యాజమాన్యం ఈ రోజున ఇల్లు కట్టుకునే పరిస్థితి కానీ, విశాఖపట్నంలో కొన్ని 100 కోట్ల ఆస్తి సంపాదించి ఏదైతే కార్మికులకి జీతాలు ఇవ్వాలో, అంటే వీళ్ళ రెక్కల కష్టంతో డెవలప్ అయిన వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది చాలా హేయమైన చర్య. అంతకన్నా దారుణం ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడైనా గెలిచిన తర్వాత ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తాం. ఏమని చేస్తారు? నిస్వార్థంగా రాజకీయ నాయకుడు సేవ చేయాలి. అదేవిధంగా ఏ ఆపేక్ష ఉండకూడదు, కులమనో బంధుప్రీతనో ఏది ఉండకూడదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మన ఎంపీ గారు, మూర్తి గారి మనవలు ఏదైతే భర్త గారు ఉన్నారో, భర్త గారి దగ్గరికి మీ కార్మిక సోదరులు వెళ్తే ఏమని మాట్లాడారు? సభ్య సమాజం సిగ్గు తరలించినట్టుగా ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళ నా బంధువులు, ఏది చేయలేని. ఇదా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సింది? అంత పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి ఏమి చేయాలి? ఇంట్లో పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తాం? బాధ్యతగా మందలించి వాళ్ళని సరిచేస్తాం, అవునా కదా? అలాంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళ బంధువులు అని చెప్పి మీరేమీ చేయలేరు, మేము రాలేమంటుంటే అసలు వాళ్ళ ఆలోచన ఏంటి? ఇప్పుడు భర్త గారి బంధువులు అంటే మన లోకేష్ బాబు గారికి బంధువు అవుతారు, అల్టిమేట్గా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు బంధువులు అవుతారు. అంటే వాళ్ళ బంధువులు అయినంత మాత్రాన కార్మికుల పట్ల కొడతారా? ఇక్కడ ఉన్న ప్రతి కార్మికుడు కూడా ఈరోజు నోట్లోకి వెళ్ళాలంటాయి, పిల్లల్ని ఎలా చదివించుకుంటారు? మినిమం ఇంగ్లీష్ జ్ఞానం ఉండొద్దా? నాకు తెలిసి ఇక్కడ చాలా మంది, అంటే ఆ మాట అనొచ్చో నాకు తెలియదు కానీ, తమ భార్య పుత్రులు కూడా తాకట్టు పెట్టిన దుస్థితికి వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ కంపెనీలో జీతాలు అయిన ఇదివరకున మీకు 50,000 60,000 ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. 25 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఇప్పటికీ 30 నుంచి 35,000 జీతం వస్తుందంటే ఈ కంపెనీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మనం అందరం కూడా ఆలోచించవచ్చు. లేబర్ యాక్ట్లో ఫాలో అవరు. పైపెచ్చు ఇప్పుడే చెప్తున్నారు, బోనస్ ఇదివరకు ఎప్పుడో 3,500 ఇప్పుడు ఇచ్చారు. గత 9 సంవత్సరాల నుంచి మీ కష్టానికి ప్రతిఫలంగా ఇవ్వాల్సిన బోనస్ను కూడా ఇవ్వకుండా ఉండడం కానీ, అదేవిధంగా జీతాలు ఇవ్వకుండా ఉండడం కానీ, అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే పిఎస్ఐ పిఎఫ్ అనేది, నేను ఒక కాంట్రాక్టర్నే, మేము ఒక్క నెల కట్టపోతే మాకు అన్ని ఆర్డర్స్ వస్తాయి, లోనే వస్తారు. అలాంటిది వర్కర్ల దగ్గర జీతాల్లోంచి డబ్బులు కట్ చేసి మీ దగ్గర నుంచి డిడక్ట్ చేశారు. చేసిన తర్వాత కూడా 50% మీ దగ్గర చేసే 12% ఓనర్ వేసి కట్టాలి. మీ దగ్గర చేసిన డబ్బులు కూడా కట్టకుండా 2 సంవత్సరాలు ఈఎస్ఐ పిఎఫ్ కట్టకుండా ఉన్నందుకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నా, స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ స్థానిక ఎంపీ గారిని కానీ, మీ బంధువులైనా మీ కులస్తులైనా తప్పులేదు, సపోర్ట్ చేయండి. ఏ విధంగా సపోర్ట్ చేయాలి? మీరు వచ్చి క్లియర్ చేయండి సార్. ఇప్పుడు పిల్లోడు తప్పు చేస్తే తల్లిదండ్రులు మనం క్లియర్ చేయవా? నా పిల్లోడు అప్పు చేసి ఎవరి దగ్గర అప్పు చేసాడు అనుకోండి, మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? ఆ చేసిన అప్పుని క్లియర్ చేస్తావా లేదా? మరి అదేవిధంగా ఈ రోజున ఈ నాయకులు ఏం చేయాలి? మా బంధువు అని చెప్తున్నా పెద్దలు భరత్ గారు, ఆయన తలుచుకుంటే మీ క్లియర్ చేయడం 1 నిమిషం పని. భర్త గారు లాంటి వ్యక్తులు తలుచుకుంటే 1 నిమిషంలో మీరు క్లియర్ చేయగలరు. మరి వాళ్ళ బంధువులే అంటున్నారు కదా, ఆయన వచ్చి క్లియర్ చేయొచ్చు కదా. అంతెందుకు మన గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు వెల్ ఎడ్యుకేటెడ్, కానీ ఆయన సపోర్ట్ చేస్తున్నారన్న మంచిది. నేను అడుగుతుంది ఒకటే, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు తమరు, ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి ఇది సాల్వ్ చేయలేరా? ఇది పెద్ద సమస్య. మొత్తం ఎంత లెక్కలేసినా ఒక 15 నుంచి 20 కోట్లు అన్నప్పుడు 100 కోట్ల ఆస్తులున్న కంపెనీ యాజమాన్యాన్ని మెడలు వంచి ఏదో ప్రాపర్టీ అమ్మించి తీసుకొచ్చి మీకు ఇవ్వలేరా? ఈరోజు బీచ్ రోడ్లో ఇల్లు కట్టారంటున్నారు, బీచ్ రోడ్డులో ఇల్లు కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. పాపం
ఇదివరకు ఆయన పేరేంటండి ముబా శేఖర్ గారు, ఆయన ఉన్నప్పుడు మీకు ఎంతో కొంత న్యాయమే చేశారని చెప్తున్నారు. మరి వాళ్ళకు కూడా ఒకే పాప అంటున్నారు. ఆ పాపకి మీ బ్లెస్సింగ్స్ వద్దా? మీ కార్మికుల కష్టం తనే కదా ఈ రోజున వాళ్ళు అనుభవిస్తున్నాయని కూడా. మరి మీ బ్లెస్సింగ్స్ ఆ పిల్లకి వద్దా? మీరందరూ కడుపులు కాలి మీ ఇంట్లో మీరు కానీ మీ భార్య పిల్లలు అందరూ కూడా వాళ్ళు సుఖంగా ఉండమని దీవిస్తారా? మీకు మంచి జరిగితే ఓనర్ బాగుండాలని కోరుకుంటాం. ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే మీ అందరం చూస్తే ఒక విషయంలో నేను గర్వపడుతున్నా. టెంపరీ ఎంప్లాయీ లేనప్పటికీ పర్మనెంట్ ఎంప్లాయీలు ఉంటూ కూడా మీరు వెళ్ళి హౌస్ కీపింగ్ చేయడం కానీ పెయింటింగ్ వర్కులుగా చేసినందుకు మీకు కంపెనీ మీద యాజమాన్యం మీద ఉన్న శ్రద్ధ కానీ కంపెనీ బాగుండాలన్న ఆలోచన కానీ దానికి ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కంపెనీ బాగుంటేనే మనం బాగుంటామనే మంచి ఆలోచనతో మీరు ఇన్ని పనులు చేసినప్పటికీ మిమ్మల్ని ఎంతో దుర్మార్గంగా రోడ్డును పడేసిన యాజమాన్యానికి ఇప్పుడే కదా కళ్ళు తెరిచి వెంటనే మీ జీతాలు ఇస్తూ వాళ్ళు ఏమైనా కంపెనీ మూయదలుచుకుంటే మీకు ప్రతి ఒక్కరిగా ఫైనల్ సెటిల్మెంట్ చేయాలని, అదేవిధంగా వమ్మనాన్ని ఎక్కడికో తీసుకెళ్లారట కొంతమంది కార్మికుల్ని బయట కంట్రీస్కి తీసుకెళ్లి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వకపోవడం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. నేను అడుగుతున్నా ఇప్పుడే ముఖ్యమంత్రి వర్యులు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు కానీ మన స్థానిక ఎంపీ గారిని కానీ, సార్ మీరు అందరూ తలుచుకుంటే ఇది పెద్ద ఇష్యూయే కాదు. మీరు ఒక్క అడుగు ముందుకేసి దయచేసి ఒక్క అడుగు ముందుకేసి మనసు పెడితే కొన్ని వందల కుటుంబాలు హ్యాపీగా మీ పేరు చెప్పు బతుకుతాయని నేను రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా. తప్పకుండా ఈ విషయాన్ని పెద్దలు బొత్స సత్యబాబు గారు ఉన్నారు, వారి దగ్గరికి తీసుకెళ్దాం. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకులు. తప్పకుండా ఇది చట్టసభల్లో మాట్లాడవలసిన సబ్జెక్ట్. ఇది తప్పకుండా అక్కడ మాట్లాడించి అవసరమైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి దీనికి ఒక సొల్యూషన్ వచ్చే వరకు నా వంతు కృషి చేస్తానని తెలుపుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా సెటిల్మెంట్ చేయలేదు. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు కూడా దీని మీద చాలా పట్టుదలగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళకి న్యాయం జరిగేట్టు పోరాడమని మా అందరికీ చెప్పడం. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్టీసీ తరపు నుంచి మేము మీతోనే ఉంటాం. మీరు ఏ ఉద్యమం చేసినా ఎప్పుడు పిలిపించినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ ఈ 2-3 రోజుల్లో బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అవసరమైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా మనం కొంతమంది, అందరూ కాదు కొంతమంది తీసుకుని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని మీకు న్యాయం జరిగేటప్పుడు మేము పోరాడి సిద్ధంగా ఉన్నాం.